నేటి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే కూటమి ఎమ్మెల్యేలంతా కూడా బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు చర్చించడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రజెంట్ మొన్నటి వరకు అసెంబ్లీ సమావేశాలకు రానటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీ సమావేశాలకు రానున్నారు. ఎట్లా చూస్తున్నారు ఏంటనేది పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఏంటి ప్రతిపక్ష పార్టీ అధినేత కూడా రాబోతున్నారు, ఎట్లా ఉండబోతుందని? మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ మా పార్టీ తెలుగుదేశం పార్టీకి కానీ రాష్ట్రాభివృద్ధి ముఖ్యం. ఆ రాష్ట్రాభివృద్ధి మీద చర్చించడం కోసం ఈ బడ్జెట్ సమావేశాలు ప్రవేశపెట్టడం జరిగింది. 22 వర్కింగ్ డేస్ జరగబోతున్నాయి ఈ అసెంబ్లీ సమావేశాలు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం అని చెప్పుకునే ఆ 11 మంది కూడా పాల్గొంటే మంచిదని మేము అనుకుంటున్నాం. కానీ వాళ్ళ శాలరీ కోసమో వాళ్ళ మనుగడ కోసమో ఒకరోజు హాజరయ్యి వెళ్ళిపోదామన్న ఉద్దేశంలో ఉన్నారు. అట్లా కాకుండా ఈ 22 రోజులు ఉండి సభలో ప్రతి విషయం మీద చర్చకు రాబోతున్నాయి. అన్ని విషయాల్లో చర్చలో పాల్గొంటే మంచిదని నేను భావిస్తున్నాను. పెదకూరపాడుకి సంబంధించి ఈ బడ్జెట్లో ఏమన్నా మీరు ప్రత్యేకంగా చెప్పేటటువంటి అంశాలు ఏమన్నా ఉన్నాయి? బడ్జెట్ ప్రవేశపెడుతుందండి ప్రభుత్వం. నేను ప్రత్యేకించి చెప్పేది ఏమి ఉండదు. బడ్జెట్ ప్రవేశపెట్టింది. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బడ్జెట్ గురించి మాట్లాడదామండి. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సార్ బడ్జెట్ ఈసారి? జనరంజకంగా ఉండబోతుంది. పబ్లిక్ ఏది కావాలో అది జనరంజకంగా ఉండబోతుంది బడ్జెట్. మీరు ప్రపోజల్స్ ఏమైనా పెట్టడం జరిగింది సార్ నియోజకవర్గానికి సంబంధించి? కానీ ఏమైనా ముందుగా నియోజకవర్గానికి సంబంధించి గ్రామాల డెవలప్మెంట్ గురించి మాత్రమే అడగడం జరిగిందండి. నేను ప్రజల వద్దకు ప్రవీణ్ అనే కార్యక్రమంతో ఈ రోజు వరకు 40 గ్రామాలు తిరగడం జరిగింది. ఈ 40 గ్రామాలకు సంబంధించిన రిపోర్ట్ కూడా సార్కు అందజేయడం జరిగింది. అట్లానే మా నియోజకవర్గానికి సంబంధించి కొన్ని అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా గతంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యేని కూడా ఏ నియోజకవర్గానికి ఏమేమి కావాలని అడగడం, రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఆ దిశగా మేము కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మా నియోజకవర్గ అభివృద్ధి గురించి కూడా బడ్జెట్లో పెడతారని ఆశిస్తున్నాను. ప్రధానంగా కూడా భాష్యం ప్రవీణ్ అయితే క్లియర్గా చెప్తున్నారు. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి అంశాలు కానీ పెదకూరపాడు నియోజకవర్గానికి ఎలాంటి అంశాలు కావాలనేది కూడా బడ్జెట్కి ప్రపోజల్స్లో పంపించినటువంటి పరిస్థితి ఉందనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, వెంకటపాలెం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.